బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ అంటారు, లవ్ ట్రాక్లు కావాలనే నడుపుతూ ఉంటారంటారు, హింట్స్ వస్తాయి అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి అనే టాక్ కూడా నడుస్తూ ఉంటుంది. నిజమేనా మేడం నేను బయటకు వచ్చాక నేను అది విన్నాను. అది లోపల ఉన్నంత వరకు మేడం అది స్క్రిప్ట్ అయితే 200% కాదు మేడం. ఎందుకంటే నేనున్నాను అక్కడ. స్క్రిప్ట్ అయితే కాదు మేడం. ఒక 23 మెంబర్స్ని ఒక హౌస్లోని లాక్ చేసి వదిలేస్తే ఏంటి అదే మేడం ఇది. నిజంగా అసలు స్క్రిప్ట్ అన్నదే కాదు మేడం. ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్ళకముందు నేను అదే అనుకున్నాను మేడం. స్క్రిప్టా ఏంటి అది ఇది అని అనుకున్నాను మేడం. లేదు మేడం, 100% స్క్రిప్ట్ అయితే కాదు మేడం. ఆ సిచ్యువేషను నా పద్ధతి కానీ మీ పద్ధతి కానీ అక్కడున్న హౌస్లో ఆ మిస్అండర్స్టాండింగ్ బట్టే తప్ప ఇంకేమీ లేదు మేడం. అయితే బిగ్ బాస్ హౌస్ అనగానే వీకెండ్స్ అనే దానికి బాగా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా మన నాగార్జున గారు వచ్చేస్తూ ఉంటారు సాటర్డే సండే అయితే. ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు కూడా అలాగే ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారా? 100% మేడం. ఎందుకంటే నాకు సార్ వచ్చి మాకు మా అందరి గురించి రూమ్మేట్ అందరి గురించి పాజిటివ్ ఉంటే పాజిటివ్గా చెప్పేవారు, నెగిటివ్ ఉంటే నెగిటివ్గా చెప్పేవారు. చాలా సపోర్ట్గా మాకు అదే కదా మేడం. ఎందుకంటే బయట పర్సన్ చూసి మా వీకెండ్స్ అదొకటే చూస్తాం. వీకెండ్స్ సాటర్డే సండే చూస్తాం మేడం బయట పర్సన్ అన్నది. ఎందుకంటే మా మొహాలు మేమే చూసుకోవాలి ఈ 6 రోజులును. అది కొంచెం మాకు చెప్పేవారు మేడం. నాకు సారు నీలో పాజిటివ్ ఇది, నెగిటివ్ ఇది, జాగ్రత్త, గేమ్ బాగా ఆడుతున్నావు, గేమ్ బాగా ఆడట్లేదు, ఇంకా నీ గేమ్ మొదలట్లేదు అని నాకు సార్ చెప్పేవారు. అది ఈజీగా పాజిటివ్గా తీసుకునేవారు. బిగ్ బాస్లో మిమ్మల్ని బాగా పుష్ చేశారు. ముఖ్యంగా నాగార్జున గారు అయితే మీకు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. మీరు కొంచెం ఏది టాస్క్ చేసినా లేదంటే డాన్స్ చేసినా ఆయన ఎక్కువగా బాగా పొగుడుతూ ఉంటారు అనేది కూడా కొంత డిస్కషన్ నడుస్తూ ఉందండి. మీరేమంటారు? నిజంగా మేడం, అందరికీ సపోర్ట్ వచ్చారు మేడం. నాకు ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉన్నది అని నిజంగా అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే నాకు సార్ ఒకటే అనేవారు మేడం, ఫస్ట్ 2 వీక్స్ డల్గా ఉన్నావు సుమన్, నీ బలం నీకు తెలీదు, హనుమంతుడికి ఎంత బలమో అంత బలం నీకు అని చాలా ఎంకరేజ్ చేసేవారు మేడం నాకు సార్ కానీ అని. తర్వాత ప్రతి టాస్క్ ఆడుతుంటే వెల్ డన్ బాగా ఆడుతున్నామని బాగా ఎంకరేజ్ చేసేవారు. నాగార్జున గారు అన్న ఈ మాట మాత్రం నిజమండి. మీరు హనుమంతుడు లాంటి వారు, మీ బలం మీకు తెలియదని. నిజంగా అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆడియన్స్ని ఏం రిక్వెస్ట్ చేశారు మీకు గుర్తుందా? ఏంటంటే నేను పెద్దగా ఆడలేను, మీరందరు నన్ను ఎన్ని రోజులు ఆదరిస్తారో నాకు తెలియదని మీరు ఫస్ట్లో రిక్వెస్ట్ చేశారు ఫస్ట్ డే. అలాగే బయటకు వచ్చాక కూడా అదే మాటలు అన్నారు, నేను పెద్దగా నాకు ఎనర్జీ లేదు, పెద్ద హైట్ లేను, నేను ఏం చేస్తాను అనుకున్నాను, బట్ ఇన్ని రోజులు ఉన్నాను అని. అంతే కదా, హనుమంతుడిలాగా మళ్ళీ మీరేంటో నిరూపించుకున్నారు. అక్కడ గేమ్ దిగే వరకు మేడం నేను ఆడగలుగుతానా లేదా, అసలు ఆ టాస్క్ విన్ అవుతానా అని తెలియదు. అంటే నా పూర్తి ఎఫర్ట్, మనం ఏ పని చేసినా ఫుల్ కాన్ఫిడెన్స్తో మనం చేస్తే అది సక్సెస్ అండ్ ఫెయిలియర్ పక్కన పెట్టండి. ముందు మనం ఆ పని మొదలు పెడితే కాన్ఫిడెంట్గా మొదలు పెట్టాలి మేడం. మొదలు పెడితే సక్సెస్ ఫెయిలియర్ అన్నది తర్వాత భగవంతుడు చూసుకుంటాడు. సుమన్ గారు, నాకు ఒక డౌట్ అండి. ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, లేదంటే ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అని కంటెస్టెంట్స్కి ముందే తెలిసే అవకాశం ఉంటుందా? అస్సలు లేదు మేడం. మాకు లేకపోతే మేము ఇవాళ వెళ్ళిపోతున్నాను నేను అని అనుకుంటే అది మాకు తెలిసిపోతుంది కదా మేడం. ఎలిమినేషన్ అలా కొంతమందిని చూసామండి. ఎందుకంటే వాళ్ళు కొంత బాడీ లాంగ్వేజ్ లో తేడా రావడం, పెద్దగా యాక్టివ్గా ఉండకపోవడం, అంటే వాళ్ళు గెస్ట్ చేస్తారేమో. గెస్ట్ కాదు మేడం, టెన్షన్. నామినేషన్ ఎలిమినేషన్ ఉంటే టెన్షన్. మాకు 5 ఉన్నాం అనుకోని ఈ 5 ఎవరు వెళ్ళిపోతారో టెన్షన్ తప్ప అందరికీ టెన్షన్. అంటే ట్రావెల్ చేసాం కదా మేడం ఎక్కువగాను, వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక్కరు వెళ్ళిపోయినా ఎవరు వెళ్ళిపోయినా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ టెన్షన్ తప్ప మాకు అస్సలు ఆ స్పాట్లో అప్పుడే చెప్పేవారు మేడం. మాకు ఫైర్ స్టాంప్ పేరుతో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చిన దివ్యల మాధురి గారు, అలాగే అలెక్యా పికిల్స్ రమ్య షేక్ చేసేశారు. ముఖ్యంగా దివ్యల మాధురి గారు, ఏమనిపించింది వాళ్ళు ఉన్నన్ని రోజులు? మాధురి అక్క బంగారం. బంగారమా? నాకు బంగారం. నేను వాళ్ళు రావడంలో మేడం నిజంగా నాకు ఎంత సపోర్ట్ అంటే, ఆ వీక్లోనే 6th వీక్లో వచ్చారు మేడం ఫైర్ స్టాంప్స్. ఆ వీక్లోనే నేను కెప్టెన్ అవ్వడం కానీ అని, నాకు మా ఫుడ్ దేవత లగ్జరీ టాస్క్ రావడం కానీ అని, ఆ వీక్ అంతా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు మేడం. నిజంగా వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు, నాకు వరకు బాగా సపోర్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరైతే నాకు చాలా బిజీగా కనిపించారు. మీరు వచ్చి కూడా 6 days అయిపోతున్నా కానీ నాకు దొరకలేదు ఇంటర్వ్యూ. ఇన్ని రోజులు పట్టింది ఏంటి? కొత్త ప్రాజెక్ట్స్ ఏవో చేస్తున్నట్టున్నారు, షూటింగ్స్లో కూడా పాల్గొన్నారు ఈ 2-3 రోజుల్లో. అది కొంచెం మా టీవీలోని సీరియల్ మేడం, అది ప్రమోషన్ యాడ్ మాత్రం చేస్తున్నాను మేడం. ఇప్పుడు ఇంతకీ ఈ బిగ్ బాస్ సీజన్ 9 అనేది మీ లైఫ్ని ఎలా మారుస్తుంది, కొత్తగా ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు?
మేడం అప్పుడు జనరేషన్ నేను 2002 అప్పుడు పిల్లలు అందరికీ తెలుసు. ఇప్పుడు పిల్లలందరికీ ఈ బిగ్ బాస్ నుంచి నేను తెలుస్తున్నాను మేడం. ఇప్పుడు ఈ జనరేషన్కి తెలిసింది, ఆ జనరేషన్ కంటే అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా బిగ్ బాస్ నుంచి ఈ సుమన్ శెట్టి బాగా చేస్తాడు, బాగా ఆడుతున్నాడు అన్నది తెలిసింది మేడం. ఇది చాలా హ్యాపీ మేడం ఈ సక్సెస్. బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది, ఇలా చేయకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ అయిన క్షణం ఏదైనా ఉంది? నిఖిల్ ఒక కంటెస్టెంట్ నిఖిల్ ఉంటాడు మేడం. తను నామినేషన్ చేశాము. తను యాక్చువల్లీ రియల్లీ చాలా మంచిగా మేడం, చాలా మంచోడు, చాలా కూల్ పర్సన్. నిఖిల్ నాయర్. అవును మేడం, నిఖిల్ నాయర్. అతన్ని నామినేషన్ చేశాను. తర్వాత అప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది, నేరపే చేశాం. ఎందుకంటే ఆ పాయింట్ దాని బిఫోర్ టాస్క్ నన్ను ఎలిమినేట్ చేస్తాడు మేడం. ఆ గేమ్ నుంచి నన్ను తీసేస్తాడు. తనుజ నన్ను ఉంటే నన్ను తీసేస్తాడు. అది తప్ప నాకు అతని మీద కోపమే లేదు మేడం. యాక్చువల్లీ రీతు చౌదరి డిమాండ్ పవన్ మధ్య ప్రేమ నిజమేనా? అది ప్రేమలాగా అనిపించిందా మేడం మీకు? ఏమో బయట ఏవేవో గుసగుసలండి. నేను అక్కడ లైవ్లో ఉన్నాను కదా మేడం. అది ప్రేమ కాదు మేడం, ఇట్స్ ఏ ట్రూ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్పేనా? ఫ్రెండ్షిప్ మేడం. ఓకే. ఫ్రెండ్షిప్ అంటే నాకు అనిపించింది అయితే 100% అది ఫ్రెండ్షిప్పే మేడం. అప్పటికి మేము కూడా మాట్లాడుతుంటూ ఉంటాం కదా మేడం. వెళ్తే ఫ్రెండ్షిప్ కానీ నార్మల్గా మాట్లాడుకున్నారు మేడం. బయటికి రాగానే భరణి గారిని కలిసారా? కలిసే మేడం. అన్నను మిస్ అవుద్దామా? దావత్ ఏమన్నా నడిచిందా? లేదు మేడం, నార్మల్ లంచ్ కూర్చొని లంచ్ చేసాం మేడం. ఓకే. ఎన్నో ఏళ్ళైపోయినా 7/G బృందావనం కాలనీ అనే సినిమానైతే మేము ఇప్పటికీ మర్చిపోలేం. పార్ట్ 2 వస్తుంది కదా? అవును మేడం, ఆల్రెడీ ఒక 70% అయిపోయింది మేడం. నేను బిగ్ బాస్ ఈ 3 months ఉండడంలోని షూటింగ్ ఆపారు మేడం. ఇప్పుడు నా పార్ట్ అంతా స్టార్ట్ అవుతుంది మేడం. ఈ మంత్ నేను షూటింగ్ వెళ్తున్నాను మేడం. చెన్నై కంప్లీట్ అయిపోతుంది మేడం. అది కొత్తగా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే ఈ మూవీ అవుతుంది మేడం. కొత్త ప్రాజెక్ట్స్ అంటే ఇంకా కాల్స్ వస్తున్నాయి, అది అవుతాయి మేడం. ఇంకా ఈ బాబు గౌతమ్ని కూడా చూసాం, చాలా యాక్టివ్గా ఉన్నాడు. మిమ్మల్ని బిగ్ బాస్కి పంపించింది కూడా తనే, తన కోరిక మీదే మీరు వెళ్ళారు. అవును మేడం. అయితే మరి ఇప్పుడు పిల్లల్ని ఏమైనా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే అవకాశం? హీరో మేడం మావాడు, ఇప్పటికీ హీరోవే. అవునా? తన ఇష్టం మేడం. తన ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం 100% నేను సపోర్ట్ చేస్తాను మేడం. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు? నాకు ఫుల్ సపోర్ట్ మేడం. ఎందుకంటే మనకి షూటింగ్స్కి వెళ్తాం మేడం. డే అండ్ నైట్ అవుతుంది. నైట్ 2 o'clock వెళ్ళినా 3 o'clock అయినా తను ఫుల్ ఆకలేస్తుంది అన్న అప్పటికప్పుడు నాకు టిఫిన్ చేసి కూడా పెడుతుంది మేడం. లాస్ట్ ఇయర్ ఆ మిడ్ నైట్ కూడా మేడం పడుకొని లేచి ఫుడ్ చేసి ఇవ్వడం అన్నది, అది బయటికి వెళ్తేనే లేకపోతే ఆన్లైన్లో పెట్టుకొని అని అంటారు. కానీ అలా కాకుండా అంత సపోర్ట్ మేడం నాకు. తను ఏ టైంకి వచ్చినా లేచేది, మీరు పక్కన అయితే అసలు నిద్రే రావట్లేదు అని అంటుంది మేడం. అంత సపోర్ట్గానే అసలు ఇంకా మెలుగ్గానే ఉంటుంది. ఇంకా రాలేదని మధ్యలో కూడా ఫోన్ చేస్తుంది. 2 అవుతుంది ఇంకా రావట్లేదు ఏంటి అని అడుగుతుంది మేడం. పాపం 14 weeks మీరు లేకుండా ఎలా ఉన్నారో. అదే మేడం, ఫస్ట్ అది బిగ్ బాస్లోని హౌస్ రాగానే ఎలాగున్నారండి అని అడుగుతుంది ఫస్ట్. అసలు మేమైతే ఉండలేకపోయాము, మీరు ఎలాగున్నారు అని అంటారు మేడం. కరెక్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.